పార్టీ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్. ఈరోజు మన పెనగలూరు మండలంలో చూస్తూ ఉంటే ఎక్కడ పట్టినా కానీ గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ శ్రీధర్ బాబు డబ్బులకు కక్కుర్తుపడి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కలిసి మరి ప్రభుత్వ భూములు అన్నీ కూడా దోసి భూ కబ్జాదారులకు దోసి పెట్టడం జరిగినది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ మండలంలో ఎలకచెర్ల రెవెన్యూ పంచాయతీలో సర్వే నెంబర్ 723 నుండి 946 వరకు దాదాపు 70 ఎకరాలు ప్రభుత్వం భూమిని గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ శ్రీధర్ బాబు రెవెన్యూ రికార్డులను రాత్రికి రాత్రి డబ్బుల కోసం రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి మార్చడం అనేది మరి ఇంత దారుణమైన పరిస్థితి అని మరి కలెక్టర్ గారు తెలుసుకోవాలి. ఇప్పుడు శ్రీధర్ బాబుపై వెంటనే కలెక్టర్ గారైనా ఎంక్వైరీ పెట్టి ఆయన పైన మొత్తం ఎక్కడెక్కడ ఎన్ని భూములు రికార్డులను తారుమారు చేసినాడో అన్నీ కూడా బయటికి తీసి ఆయన పైన కేసు కట్టి ఖచ్చితంగా ఆయన శిక్షించాలి. సరే, అప్పుడు శ్రీధర్ బాబు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి తహసీల్దార్ గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారికి 145 సెక్షన్ కింద లెటర్ పంపింది. వాళ్ళపైన కేసులు కట్టండి, అక్కడ భూములు ఎవరు దోసుకుంటున్నారో వాళ్ళపైన కేసులు కట్టండి, భయం ఉంటుంది, లోపల పడేస్తే నెక్స్ట్ ఇంకొకరు భయం ఉంటుందని ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు మరి ఎస్ఐ గారికి లెటర్ పంపినా కూడా ఎస్ఐ మరి ఏమనుకుంటున్నాడో ఏమో అర్థం కాలేదు. నమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తూ భూ కబ్జాదారులకు మరి అండగా లేకపోతే భూ కబ్జాదారులు ఎందుకు భయపడరని మేము అడుగుతా ఉన్నాం. భూ కబ్జాదారులకు మీరు అండగా ఉండి వాళ్ళు ఇప్పుడు రెచ్చిపోతూ 100 ఎకరాలు దోసుకుంటూ లక్షల కోట్లు దోసుకుంటూ ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి భూ కబ్జాదారులను మీరు కంట్రోల్ చేయకపోతే మరి ఎలా ఈ ప్రభుత్వం భూములను కాపాడేది ఎవరని మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం ఎస్ఐ గారికి ఒకటే, మీరు తహసీల్దార్ గారికి మీరు ఈ లెటర్ తహసీల్దార్ గారు మీకు 145 సెక్షన్ కింద వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చినప్పుడు నువ్వు భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇప్పటికైనా కానీ పోయి ఎలకచెర్ల రెవెన్యూ పంచాయతీలోకి పోయి అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులను అందరినీ పిలవనంపి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళపైన కేసులు కట్టే తప్ప ఈ భూ కబ్జాలు ఆగు అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఎస్ఐ గారికి, వెంటనే భూములను కాపాడకపోతే ప్రభుత్వ భూములను కాపాడకపోతే పేద ప్రజలను కలుపుకొని మేము పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన కార్యక్రమం చేపట్టి పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, రైల్వే కోడ నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ కార్యదర్శి గానిగపేంట ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, శంకరయ్య పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ పేద ప్రజలందరినీ కలుపుకొని భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కామ్రేడ్స్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. పెనుగొండలో ప్రభుత్వ భూములను వెంటనే కాపాడాలి, పెనుగొండలో ప్రభుత్వ భూములను వెంటనే కాపాడాలి, పెనుగొండూరు మండలంలో ప్రభుత్వ భూములను వెంటనే కాపాడాలి, పెనుగొండూరు మండలంలో ప్రభుత్వ భూములను వెంటనే కాపాడాలి, గతంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన తహసీల్దార్ గారిపై వెంటనే, గతంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన తహసీల్దార్ పైన వెంటనే, గతంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిన శ్రీధర్ బాబు పైన వెంటనే కేసులు కట్టాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.